హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం లాస్ట్ వీడియోస్లో 8th క్లాస్ 11 లెసన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం లాస్ట్ లెసన్ జో దేఖ్ కర్ భీ నహీ దేఖ్తే, జో దేఖ్ కర్ భీ నహీ దేఖ్తే, ఈ లెసన్ అయితే మనకి పూర్తిగా టెక్స్ట్ బుక్ అయిపోయినట్టే. వీటికి సంబంధించిన లెసన్స్, గ్రామర్ పార్ట్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఈ పాటను రాసిన వారు హెలెన్ కెల్లర్. ఈవిడ గురించి మీకు తెలుసు కదా. ఆవిడ చిన్నతనంలోనే తనకి ఒక వ్యాధి వచ్చి చూపు, వినికిడి ఈ రెండు కూడా ఆవిడకి పోతాయి చిన్నతనంలోనే. అయినా సరే ఆవిడ ఆత్మవిశ్వాసాన్ని వదులుకోకుండా తన జీవితంలో చాలా ముందుకెళ్ళి ఆమె ఏంటి అనేది ఆవిడ నిరూపించుకున్నారు. ఆమె రాసిన पाठ अक्सर चुद्दाम। जो देख कर भी नहीं देखते, कभी कभी मैं अपने मित्रों की परीक्षा लेती हूँ यह जानने के लिए कि वे क्या देखते हैं। हाल ही में मेरी एक प्रिय सहेली जंगल की सैर करके वापस लौटी। मैंने उनसे पूछा, आपने क्या क्या देखा? ఒక్కొక్కసారి నేను నా ఫ్రెండ్స్ని పరీక్షిస్తాను. ఇది తెలుసుకోవటానికి, ఏం తెలుసుకోవటానికి అంటే వాళ్ళు ఏం చూస్తారు అని తెలుసుకోవటానికి అప్పుడప్పుడు నేను నా ఫ్రెండ్స్కి చిన్న చిన్న పరీక్షలు పెడతా ఉంటాను. हाल ही में मेरी एक प्रिय सहेली जंगल की सैर करके वापस लौटी. ఇటీవల, హాల్ హీ అంటే ఇటీవల నా ప్రియమైన స్నేహితురాలు అడవికెళ్ళి విహారయాత్ర చేసి వచ్చింది, విహారం చేసి వచ్చింది. సైర్ అంటే విహారం, ఒక అడవికి వెళ్ళి విహారం చేసుకుని. వాపస్ అంటే, వాపస్ లౌటి అంటే వెనక్కి వచ్చింది, వాపస్ లౌటి అంటే వెనక్కి వచ్చింది. సైర్ అంటే విహారం, జంగల్ అంటే అడవి, సహేలి అంటే ఫ్రెండ్, ప్రీ అంటే ఇష్టమైన. అప్పుడు నేను తనని అడిగాను, మేనే ఉన్సే పూఛా, నేను తనని అడిగాను. ఆప్నే క్యా క్యా దేఖా, మీరు ఏమేం చూశారు అడవిలో అని నేను తనని అడిగాను. కుచ్ ఖాస్ తో నహీ, అప్పుడు ఆ అమ్మాయి సమాధానం ఏం చెప్పింది? కుచ్ ఖాస్ తో నహీ, ప్రత్యేకించి ఏం చూడలేదు. ఉన్కా జవాబ్ థా, అని నేను ప్రత్యేకించి ఏమీ చూడలేదని ఆ అమ్మాయి సమాధానం చెప్పింది. జవాబ్ అంటే సమాధానం. ముజే బహుత్ అచ్రజ్ నహీ హువా, అచ్రజ్ అంటే ఆశ్చర్యం. ఆశ్చర్య పర్యాయవాచి శబ్ద క్యా హే అని అడగొచ్చు. అచ్రజ్కి పర్యాయవాచి శబ్ద క్యా హే అని అడిగినప్పుడు అచ్రజ్ అంటే ఆశ్చర్యం. मुझे बहुत अचरज नहीं हुआ, నాకు పెద్ద ఆశ్చర్యం ఏమీ అయ్యలేదు. क्योंकि मैं अब इस तरह के उत्तरों की आदत हो चुकी हूँ, నాకు ఇలాంటి జవాబులు రావటం చాలా అలవాటుగా అయిపోయింది, అందుకని నాకు పెద్ద ఆశ్చర్యం ఏమీ అవ్వలేదు. मेरा विश्वास है कि जिन लोगों की आंखें होती है वे बहुत कम देखते हैं. कम అంటే తక్కువ, ఆంఖే అంటే కళ్ళు, లోగ్ అంటే ప్రజలు, విశ్వాస్ అంటే విశ్వాసం. నా విశ్వాసం ఏంటి అంటే ఎవరికైతే కళ్ళు ఉంటాయో వాళ్ళు చాలా తక్కువ చూస్తారు, ప్రపంచాన్ని చాలా తక్కువ చూస్తారు అని ఆమె నమ్మకం అంట. ఎవరిది? హెలెన్ కెల్లర్ది. क्या यह संभव है कि भला कोई जंगल में घंटा भर घूमे और फिर भी कोई विशेष चीज ना देखे? అసలు ఇలా ఎక్కడైనా జరుగుతుందా? ఎవరైనా ఒక అడవికి వెళ్ళి గంట ఆ అడవి అంతా తిరిగిన తర్వాత ఏది గొప్ప విషయం ఏది చూడలేదు అనేది అసలు జరుగుతుందా అని ఆమె అనుకుంటున్నారు. ముझे कुछ भी दिखाई नहीं देता, అయితే నాకు ఏమీ కనిపించదు. फिर भी सैकड़ों रोचक चीजें मिल जाती है, కానీ నాకు సైకడో అంటే వందల కొద్ది విశేషమైన వస్తువులు కానీ లేదా ముఖ్యమైన విషయాలు కానీ నాకు తెలుస్తూ, వందల కొద్దీ తెలుస్తూ ఉంటాయి. జిన్హే మే చూకర్ పహచాన్ లేతి హూ, వాటిని నేను ముట్టుకుని తెలుసుకుంటాను. మే భోజపత్ర కే పేడ్ కి చికినీ చాల్ కో భీ చూకర్ పహచాన్ లేతి హూ, ఆమె ఏం చేస్తారంట, ఏదైనా మొక్కని పట్టుకుని అదే మొక్క కూడా చెప్పగలుగుతారంట. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే భోజపత్ర కే పేడ్ అంటే భోజపత్ర అనే చెట్టు యొక్క తేలికపాటి బెరడు,
తేలికపాటి బెరడు, మెత్తనైన బెరడు ఆమె చేత్తో పట్టుకుని ఆ మొక్క భోజపత్ర పేడని, భోజపత్ర చెట్టు అని ఆమె చెప్పగలుగుతారంట. వసంత్ కే దౌరాన్ మే టహనియో మే నయి కలియా కోజ్తీ హూ. వసంతకాలంలోని కొమ్మల్లోంచి వచ్చిన కొత్త కొత్త పువ్వులన్నీ నేను వెతుక్కుని కనుక్కుంటాను. అంటే గుబురుగా ఉన్న మొక్క ఉందనుకోండి, అందులో ఆమె చేతులు పెట్టి కొత్త కొత్త పూలు ఏమున్నాయో తడుముకుని ఆవిడ ఫీల్ అవుతారనమాట. ముझे పూలోంకి పంకుడియా చూనే, అంటే నాకు పువ్వుల యొక్క రేఖలు ముట్టుకోవడం మరియు और उनकी घुमावदार बनावट महसूस करने में बहुत आनंद मिलता है. घुमावदार అంటే వాసన రావడం, మంచి సువాసన వస్తాయి కదా. బనావట్ అంటే ఆ రేఖలు ఎలాగున్నాయి, ఎలా అంటే పట్టుకోవటానికి తేలిగ్గా ఉన్నాయా, బరువుగా ఉన్నాయా, అవి ఎలా ఉన్నాయి అని ఆమె ఫీల్ అయ్యి చాలా ఆనందాన్ని పొందుతుందంట. इस दौरान मुझे प्रकृति के जादू का कुछ एहसास होता है. ఈ విషయాలన్నీ చూసేటప్పుడు ప్రకృతిలో మ్యాజిక్ ఉంది అని తను ఫీల్ అవుతుందంట. ప్రకృతిలో ఉన్న మ్యాజిక్ని ఆమె ఫీల్ అవుతుంది. కభీ जब मैं खुश नसीब होती हूँ तो टहनी पर हाथ रखते ही किसी चिड़िया के मधुर स्वर कानों में गूंजने लगते हैं. నేను ఆ రోజు అదృష్టవంతురాలనైతే ఏదన్నా చెట్టు కొమ్మపైన చెయ్యి పెట్టినప్పుడు చిడియా అంటే పక్షి యొక్క మధురమైన స్వరం నా చెవులకి వినిపిస్తుంది. మధురమైన పక్షుల యొక్క మధురమైన స్వరం నా చెవుల్లో గూంజన అంటే మారుమోగటం అనమాట, నా చెవుల్లో మారుమోగిపోతుంది అని ఆవిడ చెప్తున్నారు. अपनी उंगलियों के बीच झरने के पानी को बहते हुए महसूस कर मैं आनंदित हो उठती हूँ. ఆమె సెలయేరుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె వేళ్ళు వాటర్లో ముంచుతారంట. అలాగా ముంచినప్పుడు ఆ వాటర్ ఆ వేళ్ల మధ్యలోంచి వెళ్ళిపోతుంది కదా, అలా వెళ్ళేటప్పుడు ఆమె చాలా ఆనందం పొందుతుందంట. ముझे చీడికి పైలి పత్తియా, యా అమ్మ ఇక్కడ చూడండి, చీడికి పైలి పత్తియా అంటే దేవదారు వృక్షం ఒక్కొక్కసారి ఎక్కువ ఆకులు వదిలేస్తుంది అనమాట. ఎక్కువ ఆకు రాల్చేటప్పుడు అవి చాలా ఎక్కువగా వ్యాపించి ఉంటాయి కదా, అలాంటప్పుడు యా ఘాస్ కా మైదాన్ అంటే ఎక్కువ గడ్డి మైదానాలు చూసినప్పుడు కిసి భీ మెహంగే కాలీన్ సే అధిక్ ప్రియ హై. అయితే ఇలా ఆకుల్ని గడ్డితో నిన్న మైదానాన్ని చూసినప్పుడు కాస్ట్లీ తివాచీ కన్నా ఆమెకి ఆ గడ్డి ఆ ఆకులే చాలా ప్రియమైనగా ఉంటాయన్నమాట. తివాచీ, కాలీన్ అంటే తివాచీ. बदलते हुए मौसम का सुंदर दृश्य मेरे जीवन में एक नया रंग और खुशियां भर जाता है. మారుతున్న కాలాల యొక్క సుందర దృశ్యము నా జీవితంలోని కొత్త రంగుల్ని, కొత్త సంతోషాలని నింపుతుంది. మరలా చెప్తున్నాను, మారుతున్న కాలాలు యొక్క సుందర దృశ్యము నా జీవితంలోని కొత్త రంగుల్ని, కొత్త సంతోషాలని నింపుతుంది. కభీ కభీ మేరా దిల్ ఇన్ సబ్ చీజోं को देखने के लिए మచల్ ఉఠతా హై. మచల్ అంటే పెంకితనం, మొండితనం అంట. ఒక్కొక్కసారి తన కళ్ళు లేకపోయినప్పటికీ నాకు ఆ వస్తువులన్నీ చూసేయాలి అని పెంకితనం, మొండితనం, ఆశ ఇవన్నీ కలుగుతాయని ఆమె చెప్తున్నారు. అగర్ ముझे इन चीजों को सिर्फ छूने भर से इतनी खुशी मिलती है. కేవలం ఇలాంటి వస్తువులన్నీ నేను పట్టుకునే ఫీల్ అయ్యేటప్పుడు నాకు ఇంత సంతోషం నాకు వచ్చేస్తే तो उनकी सुंदरता देखकर तो मेरा मन मुग्ध ही हो जाएगा. ఒకవేళ నేను ఈ అందాలన్నిటినీ చూసేటైతే నేను మొత్తం ముగ్ధురాలని అయిపోతాను. కానీ నాకు అవకాశం లేదు, కానీ మీకు అవకాశం ఉండి కూడా మీరు చూడలేకపోతున్నారు అని ఆమె చెప్తున్నారు. परंतु जिन लोगों की आंखें हैं, కానీ ఎవరికైతే కళ్ళు ఉంటాయో వే సచ్ముచ్ బహుత్ కమ్ దేఖ్తే హై. వాళ్ళు చాలా నిజంగా చాలా తక్కువ చూస్తారు. సచ్ముచ్ అంటే నిజంగా, బహుత్ కమ్ అంటే చాలా తక్కువగా చూస్తారు. इस दुनिया के अलग अलग सुंदर रंग उनकी संवेदना को नहीं छूते. అయితే ఈ ప్రపంచంలో ఉన్న ఎన్నో అందమైన రంగులు వాళ్ళ ఫీలింగ్స్, సంవేదన అంటే వాళ్ళ ఫీలింగ్స్ని తాకలేవు అని
ఆమె చెప్తున్నారు, మనుష్య అప్ని క్షమతాओं का कभी सम्मान नहीं करता. ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది కదా, క్షమత అంటే టాలెంట్, గొప్పతనము ఏదైనా ఉంటుంది చూసారా, వాటిని మనిషి గుర్తించడంట. ప్రతి మనిషి తనలో ఉన్న ఏవైతే టాలెంట్స్ ఉన్నాయో వాటిని గౌరవించడు, గుర్తించడు. వా హమేషా ఉస్ చీజ్ కి ఆస్ అంటే ఆశ लगाए रहता है जो उसके पास नहीं है. తన దగ్గర ఏదైతే ఉండదో దాని మీద ఎక్కువ ఆశపడతాడట, కానీ తనకి ఏదైతే టాలెంట్ ఉందో దాన్ని చూసి ఆయన సంతోషించరంట, వాళ్ళు సంతోషించరంట. यह कितने दुख की बात है, ఇది ఎంత దుఃఖపడాల్సిన విషయం. कि देखने की शक्ति को लोग एक साधारण की चीज समझते हैं. చూడడం అనే శక్తిని మనుషులు చాలా సాధారణమైన విషయంగా చూస్తారు. जबकि इस वरदान से जिंदगी को खुशियों के इंद्रधनुषी रंगों से हरा भरा किया जा सकता है. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ చూపు అనే వరంతోని జీవితంలోని సంతోషాల ఇంద్రధనుసు రంగుల్ని రంగులమయంగా మనం ఇంకా కలర్ఫుల్గా ఇంకా పచ్చగా మనం చేసుకోవచ్చు. అంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని రంగుల్ని, ఇంద్రధనుషుల్లో ఎన్ని కలర్స్ అయితే ఉంటాయో అన్ని కలర్స్తో పాటుగా మన లైఫ్ని ఇంకా సంతోషమయంగా చేసుకోవాలి మనకున్న టాలెంట్ని ఉపయోగించి అని అర్థం. అర్థమైందా పిల్లలు? ఇదిగోండి పాఠం. నెక్స్ట్ వీడియోలో ఈ లెసన్కి సంబంధించి గ్రామర్ పార్ట్ అంతా నేను చెప్తాను. ఈ లెసన్తో మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్ అంతా అయిపోతుంది. మీరు బాగా చదువుకుంటున్నారు కదమ్మా, బాగా చదువుకోవాలి, సరేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.